మాకు ఏదో మాకు మంచి పేరు రావాలని మేము ఆ ఉదయంగా ఉన్నాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు అక్కమ్మ ఆడబెట్టి ఇప్పుడు గంట లోపల తీసేస్తుంది. ఆమె ఎస్టీ ఇద్దరు ఆడబెట్టి ఎవరేం చేయడం మమ్మల్ని అధికార పార్టీ ఉన్నాం మేము. అదొకటి సార్, నెల రోజులు వాళ్ళు ఏమో చేయాలనుకుంటున్నారు. ప్రతిదీ మీరైతే మీరేం మేము సపోర్ట్ ఉంటాం, మేము గవర్నమెంట్ సపోర్ట్ ఉంటాం, మా సీనియర్ నాయకులు ఉంటారు, మీకు సపోర్ట్ ఉంటారు. పాల్గొనడానికి మీరు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చేయండి. ఏదైనా నాకు చెప్పండి, ఆ నోటీస్ లేదు చేయకూడదని చెప్పండి బరాబర్. అంతే. ఏదో ఒకటి చేయండి వాళ్ళకు. ఇప్పుడు రేపు కూరగాయల బేరం చేస్తుంది, హోల్సేల్ బేరం ఊళ్ళు తీసుకొచ్చి పెడతారు. పెట్టుకో, ఇస్తాం మంచిగా నడిస్తే పెట్టుకో, కానీ వాళ్ళకి వసతి కల్పించాలి. వచ్చిన రైతులకు నీళ్ళ సౌకర్యం కల్పించాలి. మరి రేపు నా కాలం కుడుతాడు, దొరికిపోతాడు, నీళ్ళు ఏడు తీసుకొచ్చుకోవాలి. మరుగుదొడ్లు ఏమైనా ఉన్నాయి, డబ్బాలకు ప్లేస్ ఏమైనా ఉందా అని ఇస్తాం. మన చేతిలో 24 రోజులు నీకు ఒక నెలైతే దిగిపోదా అని చెప్పి ఇస్తాను. కానీ మీరెందుకు సపోర్ట్ చేస్తలేరు? అది సార్. ఇంకోటి మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డ్యామేజ్ అయిన రోడ్లు చాలా ఉన్నాయి మనకు, పారిశుద్ధ్యం లేని కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కలో పెట్టి మంచిగా ఉన్న రోడ్ల మీద సీసీ రోడ్లు వేస్తున్నారు, పాత తీర్మానాలు ఉన్నాయని చెప్పాను. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కూడా మీరు పర్యవేక్షణ చేయాలి కదా సార్. ఆ మంచిగా ఉన్న రోడ్ల మీదనే మళ్ళీ అదే రోడ్లు సార్. కనీసం అవి రఫ్ చేసి చేస్తారు అది వేరే రోడ్లు. ఇప్పుడు అదే వాళ్ళు చేసిన వాళ్ళకు, ఆ కౌన్సిలర్లకు పక్కలో ఉన్న గలీలో ఉన్న రోడ్డు కనిపించవా? అది డెవలప్మెంట్ కాదా సార్? దాని మీద రోడ్ వృధా చేస్తున్నాం సార్, మున్సిపాలిటీ వృధా చేస్తున్నాం సార్. ఎవరైనా కానీ ఎవరిని వదిలే పరిస్థితి ఇది లేదు. మీకు మంచి పేరు సార్, ఆ పేరు మీరు కాపాడుతున్నారు. గవర్నమెంట్ ఉంది, మీరైతే మీ బాధ్యత మీరు చేయండి. అంతే గట్టిగా చెప్పేది తెలియదు అంటారు. ఎవరికి ఇస్తాం? తెలుసుకొని ఇచ్చేస్తాం. తెలుసుకొని ఇస్తాంటారు. తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? పనులు చేస్తే ముళ్ళు కూడా కూర్చొనియం. అది మాత్రం దొంగతనంగా పోయి అట్లా అక్రమాలు చేసే మాకు ముచ్చటే లేదు. బరాబర్ నాడు పెట్రోల్ డే టైంలో ఆత్మహత్య చేసుకుంటే 14 మంది ఇప్పటికి ఒక మహిళ ఉంది తెలుసా. మేము అన్నిటికి సిద్ధం, మాకు కొత్త ఏం కాదు ఇవి. 1వ వార్డు 3వ వార్డులో ఏదైతే ట్రీ పార్క్ ఉన్నదో దాన్ని ధ్వంసం చేసిందని, అంటే నా పర్మిషన్ లేకుండానే ఎవరో వ్యక్తులు చేసినారు దాన్ని. అయితే నాకు అది అర్ధరాత్రి సమయంలో జరిగింది, కానీ నాకు మాత్రం ఏ ఇంటిమేషన్ లేకుండా చేయడం జరిగింది దాన్ని. కానీ నేను మార్నింగ్ ఉదయం వచ్చి విచారణ చేయగా, అక్కడ మొత్తము పరిశీలించగా, ప్రదేశాన్ని వెళ్ళి పరిశీలించగా అక్కడ మొత్తం మొక్కలు కూడా తీయడం జరిగినది, చాలా మటుకు తీయడం జరిగినది. కానీ అక్కడ విచారణ చేయగా అక్కడ ఉన్న సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది భగవంత్ అనే ఆయన విచారించగా ఆయన చైర్మన్ గారు ఆదేశాల మేరకు నేను జేసీబీ ఆయనకి చెప్తే ఆయన తీయడం జరిగింది అని తెలియపరిచినాడు. కానీ దాని ప్రకారంగా ఆయన మీద భగవంతు మీద యాక్షన్ తీసుకోవడానికి, అదేవిధంగా పాలకవర్గం మీద కూడా ఈ విధంగా తెలియకుండా చేసినందుకు వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయము తెలుగు. అదేవిధంగా అక్కడ పోయిన స్థలంలో కూడా ఏదైతే రోడ్డు ఉన్నదో లోపల పార్కులు, ఆ రోడ్డుకు కూడా మొక్కలు 5000 మొక్కలు కూడా అక్కడ నాటడానికే ఇప్పుడు ప్రస్తుతం రెడీగా కూడా ఉన్నాము. అక్కడ కూడా ఏర్పాటు చేస్తాము. అక్కడ ఇల్లు పూర్తి అయిన తదుపరి ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నది కదా, ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. ఆ ప్రదేశంలో ఇండ్లు అయిన పూర్తి వెంటనే అక్కడ కూడా ఆ పార్కులో ప్లస్ పక్కల రోడ్డు సైడ్లో కూడా రహదారి వెంట కూడా మొక్కలు దాదాపుగా ఒక 5000 మొక్కలను కూడా అక్కడ నాటడం జరుగుతుంది. నేనేమో ఎంతసేపు వార్తల్లో చెప్తాను, అసలు చెప్పనే కంప్లైంట్ సిబ్బంది చేస్తారు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు కదా. ఇప్పుడు మరి జరిగిన విషయం కంప్లైంట్ అంటే ఉన్నప్పుడు
మరి చెప్పినప్పుడు వాళ్ళు పని చేయాలి కదా సార్ ఇప్పుడు. చెప్తేనే వాళ్ళు సిబ్బంది పాలకవర్గం చెప్పినప్పుడు పని చేయాలి, మీరు చెప్పినప్పుడు పని చేయాలి. మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పుడు అంటే నా దృష్టికి అయితే రాలే కదా, నా దృష్టికి రాకుండా జరిగింది అది. మీకు చాలా నడుస్తుంది, ఇప్పుడు కూడా మీకు నడుస్తుండే మీకు తెలియదా? నా దృష్టికి వచ్చేవి తెలుస్తాయి, మరి తెలియని మరి తెలియనప్పుడు మనం ఏం చేస్తాం. పాలకవర్గం మీకు చెప్పడం వల్ల ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చెప్పకుండానే చేసిండ్రు, మరి నాకు ఇంటిమేషన్ వేయకుండానే చేసిండ్రు. అంటే సార్ మీ సిబ్బంది మీరు చెప్తే చేస్తారా లేకపోతే పాలకవర్గం చెప్తే చేస్తారా? నేను చెప్తేనే చేయాలి యాక్చువల్. రెగ్యులర్గా అర్ధరాత్రి ఫోన్ చేసి పోండి రెగ్యులర్ ఎందుకు ఇబ్బంది పెట్టారు పాలకవర్గం? అది పెట్టకూడదు, ఆ విధంగా చెప్పకూడదు, వీళ్ళు కూడా వినకూడదు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్, నేను చెప్తేనే ఆ విధంగా అందరిని పిలిపించి కూడా ఎప్పుడైనా కానీ నేను ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు నేను చెప్తేనే మీరు పని చేయడానికి కూడా చెప్పేసిన ఉద్యోగస్తుల కన్నా. ఏం చేయలేదు, నా విషయాల్లో ఏం చేయలేదు. మరి చైర్మన్ గారు కౌన్సిల్ తీర్మానం గతంలో మరి సార్ చైర్మన్ గారు ఏమని చెప్తున్నారంటే కౌన్సిల్ తీర్మానం ఉన్నందుకే మేము ఆడ చుట్టుపక్కల ఉన్న ఈ నగర ప్రగతి కింద పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది, అటు దాన్ని తొలగించడానికే లేదు. కాబట్టి తీర్మానం కూడా మేమేం చేయలేదు. గతంలో మరి ఏమైనా చేసిండ్రేమో ఒకసారి నేను కూడా పరిశీలన చేస్తాను. ఒకటో వాడు 10% ల్యాండ్లో కొంతమందికి మేము మీ ఆధీనంలో ఇచ్చారు. దాని మీద మీ వివరణ సార్. ఒకటో వాళ్ళ అదే అక్కడ నాకు తెలియకుండానే నేను చెప్పేది విన్నాను. నేను అక్కడ తెలియకుండా జరిగితేనే ముగ్గులు పోస్తుంటేనే నేను పోయి వాళ్ళను అడ్డుపడుకొని మీరు ఇలాంటివి చేయకూడదు, ఇవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, వీటిలో మీరు నిర్మాణాలు ఎటువంటివి చేపట్టకూడదని నేను వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. అటువంటిది ఏమి కూడా ఇప్పుడు వరకు జరగలేదు నిర్మాణం. భగత్ సింగ్ నగర వాటర్ ఖాళీ కాడ వాటర్ ట్యాంక్ కాడ గోడలు వేసి 10% ల్యాండ్ నేను కులం కొట్టేస్తాం అటువంటి వాళ్ళకు చెప్పేసి దాని ప్రకారం 10% ల్యాండ్ అంటే మనకు గతంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో 10% ల్యాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన దసరాలు మన దగ్గర లేవు, అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇవ్వలేదు. అట్లా దాని ప్రకారం మన దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉండాలి కదా, డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మనము ముందరికి మూవ్ అవ్వాలి. ఒకవేళ కౌన్సిల్ తీర్మానం ఉంటే ఇవ్వచ్చు అట్లా, ఏ సార్ కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఆ పార్క్ తొలగించి ఇవ్వచ్చు అవకాశం. తీర్మానం కూడా చేయకూడదు, అటువంటి చేయరాదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు కదా, దానిలో అలాంటివి మన ప్రజలకు పార్కులకు కానీ క్రీడా ప్రాంగణాలకు కానీ ఉపయోగించే స్థలం అది. అటువంటి దాన్ని మన గృహ నిర్మాణాలకు దానికి చేపట్టకూడదు. ఇస్తున్నాం, పిటిషన్ ఇస్తున్నాం. అంటే కలెక్టర్ గారు కూడా అడిగినారు, దాని మీద వివరణ కలెక్టర్ గారు కూడా మేము పంపిస్తున్నాం, వివరణ ఇస్తున్నాం. వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే సార్ కలెక్టర్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు, అలాంటిది ఏం లేదు. బాధితుల కోసం మాత్రమే దాన్ని తొలగించడం జరిగింది. రోడ్డు బాధితులకు అక్కడ ప్లాట్స్కి అవుట్సైడ్స్ కేటాయించడం కోసం అని చెప్పి పాలకవర్గం చెప్తుంది. మన అట్లా చేయడానికి అవకాశం ఉందా లేదా చట్టం? ఇప్పుడు మనకు ల్యాండ్ అంటే ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నది కాబట్టి గతంలో అక్కడ విలేకరులకు కూడా గృహ నిర్మాణాలు చేపట్టడానికే అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా రోడ్ వైండింగ్లో పోయే వాళ్ళకు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ ప్లాట్లు అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే మేము ఇస్తాం. ఇంకోటి సార్ కేటాయిస్తాం. క్రీడా ప్రాంగణంలో అక్రమంగా ఒకటి బేస్మెంట్ లేపిండు, ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. అది జరగడం కూడా చాలా నెల రోజులు అవుతుంది నాకు తెలిసి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఫస్ట్ నా దృష్టికి వచ్చినప్పుడు బేస్మెంట్ లెవెల్ వచ్చింది, దాన్ని మేము ఆపుదల్లో కూడా చేపిస్తున్నాము, అది అట్లనే ఉన్నది, దాన్ని కూడా తొలగించేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ ట్రీ పార్క్ను తొలగించి రోడ్డు బాధితులకు కేటాయించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పిన సమాచారం ఉంది సార్. నా దృష్టికి అయితే రాలేదు. మరి అది 2 రోజులు అవుతుంది కదా, ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? ఏది ఇప్పుడు ట్రీ పార్క్ అర్ధరాత్రి మొత్తం నేలమట్టం చేసింది కదా, మరి ఇప్పుడు 2వ రోజు అవుతుంది, కంప్లైంట్ ఇవ్వలేదు. ఈరోజు ఇస్తున్నాం కంప్లైంట్. నిన్న కలెక్టర్ గారు మీటింగ్స్ అవి ఉన్నందువల్ల ఈరోజు ఇచ్చేస్తాం.